గణేష్ లడ్డూ వేలం చూసాం, హెల్మెట్ వేలం చూసారా? దివ్యాంగ విద్యార్థుల కోసం ఏపీ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన నిర్వహించారు. సుంకాలపై సుప్రీం కి ట్రంప్. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని బల్సీలాల్ నగర్ లో బైక్ రైడర్ రూపంలో గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. బైక్ పై గణేశుడు హెల్మెట్ ధరించి కూర్చున్నట్టుగా ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడి ద్వారా సమాజానికి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మెసేజ్ ఇస్తూ లడ్డుతో పాటు వేలంపాటలో గణేశుడి చేతిలోని హెల్మెట్ ను కూడా ఉంచడం విశేషం. గత ఏడాది ఈ వేలంలో ప్రణీత్ అనే యువకుడు హెల్మెట్ ను 22,000కు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం ప్రణీత్, నిశాన్ కలిసి 55,000కు గణేశుడి హెల్మెట్ ను దక్కించుకున్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దృష్టిలోపం గల దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ సైన్స్ కోర్సులో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదివే అవకాశం కల్పిస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. కొద్ది రోజుల క్రితం దృష్టిలోపం గల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కలిసి కోర్సులో చేరడానికి అవకాశం కల్పించాలని కోరారు. మంత్రి తక్షణం స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించాలని అధికారులకు తెలిపారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో 60 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో సాంకేతిక లోపం కారణంగా తిరుపతికి వచ్చి తిరుగు ప్రయాణం కావాల్సిన స్పైస్ జెట్ విమాన సర్వీస్ రద్దయింది. దీంతో గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే ముందస్తు సమాచారం లేకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు ప్రదీప్ స్పైస్ జెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో సాయంత్రం నుంచి ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నామంటూ మండిపడ్డారు. ఇంత జరుగుతున్న అధికారులు కనీసం పట్టించుకోలేదంటున్నారు ప్రయాణికులు.